సో, ఇవాళ ఊప్స్ అనే కాన్సెప్ట్ చూద్దాం. సో, ఊప్స్‌లో ముందు మనం నేర్చుకోవాల్సిన కాన్సెప్ట్ క్లాస్ అంటే ఏంటి? ఆబ్జెక్ట్ అంటే ఏంటి అనే విషయం. అసలు క్లాస్ లోపల ఏం రాస్తామో, ఆబ్జెక్ట్ ఎలా క్రియేట్ చేస్తాం అనే విషయాన్ని చూద్దాము. సో, ముందు అసలు ఈ కాన్సెప్ట్‌కి వెళ్ళే ముందు నేను ఒక చిన్న ఎక్స్‌ప్లనేషన్ ఇస్తాను. ఏంటంటే, సో, క్లాస్ అంటే ఏంటి అని తెలుసుకోవడానికి ఎక్స్‌ప్లనేషన్ యూజ్ అవుతుంది. సో, ఫర్ సపోజ్ మీకు ఇట్లా హైదరాబాద్లో ఒక సైట్ ఉంది. ఓకే, హైదరాబాద్. ఈ హైదరాబాద్లో ఒక సైట్ ఉంది. హెచ్ ఫర్ హైదరాబాద్, ఇది హెచ్ఎన్ కాదు, హెచ్. హైదరాబాద్లో ఒక సైట్ ఉంది. సిమిలర్లీ మీకు బెంగళూరులో కూడా అంతే ఏరియా ఉన్న ల్యాండ్, కొంచెం అటు ఇటు రెక్టాంగిల్స్ ఉన్నా కూడా సేమ్ అనిగా కన్సిడర్ చేయండి. సో అంతే ఏరియా ఉన్న ల్యాండ్ బెంగళూరులో కూడా ఉంది. బెంగళూరులో కూడా ఉంది. ఓకే, బి బాగా రాశా. నా అంతే ఏరియా ఉన్న ల్యాండ్ చెన్నైలో ఉంది. ఓకే, నిజంగా ఉంటే బాగుంటుంది, బట్ చాలామందికి ఉండవు. బట్ కొనుక్కోవడానికి కోర్స్ చూసి ఉద్యోగం చేసుకునేసుకోండి. చెన్నైలో కూడా అంతే ఏరియా ఆఫ్ ల్యాండ్ ఉంది. సో ఇప్పుడు మీరు ఇక్కడ మీకు బాగా డబ్బులు వచ్చాయి, సో సైట్ ఉంది, ఇప్పుడు ఇల్లు కట్టాలని ప్లాన్ చేశారు. సో ఫస్ట్ ఒక ఆర్కిటెక్ట్ దగ్గరికి వెళ్ళాడు. ఈడు ఆర్కిటెక్ట్ ఏం చేస్తాడు? ఇల్లు ఎలా కట్టాలనే ప్లాన్ ఇస్తాడు. సో మీరు ఏం చేస్తారు? వీడి దగ్గర నుంచి ప్లాన్ తీసుకుంటారు. ప్లాన్ ఎవరి దగ్గర నుంచి తీసుకున్నారు? ఆర్కిటెక్ట్ దగ్గర నుంచి తీసుకున్నారు. తీసుకున్నాక మీరు ఊరికే ఉంటారా? ఫస్ట్ హైదరాబాద్లో కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేశారు. హైదరాబాద్లో ఫస్ట్ ఇది 1. సో కన్స్ట్రక్షన్ చేసి ఇక్కడ బిల్డింగ్ కంప్లీట్ అయిపోయింది. హ్యాపీ. సో ఇక్కడ కన్స్ట్రక్షన్ అనేది కంప్లీట్ అయిపోయింది, అందరూ హ్యాపీ. టైల్స్ వేసారు, పద్మావతి కూడా హ్యాపీ. తర్వాత బెంగళూరులో మీ దగ్గర ఇంకా డబ్బులు వచ్చాయి. సో ఇక్కడ సెకండ్ హౌస్ కట్టుకుందాం అనుకున్నారు, రెండో ఇల్లు. సో బెంగళూరులో రెండో ఇల్లు కట్టుకున్నారు. సో ఈ రెండో ఇల్లు కట్టుకునేటప్పుడు సో మీరు సేమ్ ప్లాన్తో కడదాం అనుకున్నారు. హైదరాబాద్లో ఏ ప్లాన్తో కట్టారో సిమిలర్ అదే ప్లాన్తో బెంగళూరులో కట్టాలనుకున్నారు. ఇప్పుడు మీరు మళ్ళీ వెళ్ళి ప్లాన్ గీచుకుంటారా? ఓకే, సేమ్ ఉన్న ప్లాన్ని, సేమ్ ఏరియా కాబట్టి ఇదే ప్లాన్ వాడుకుంటారా? నేనైతే ఆర్కిటెక్ట్ దగ్గరికి వెళ్తే వాడికి మళ్ళీ డబ్బులు ఇవ్వాలి కాబట్టి ఇదే ప్లాన్ని వాడుకొని బెంగళూరులో కూడా కడతా. ఒకవేళ నేను తర్వాత చెన్నైలో కట్టాలన్నా కూడా సేమ్ ప్లాన్ని వాడుకుంటా. సో వాట్ ఈజ్ ఏ క్లాస్ అనే డెఫినేషన్కి ఇప్పుడు వద్దాం. సో బిఫోర్ దట్ ఈ ప్లాన్ ఏదైతే ఉందో ఈ ఎగ్జాంపుల్లో దాన్ని క్లాస్ అనుకోవాలి. ఈ బిల్డింగులు 1, 2, 3 బిల్డింగులు కట్టాం కదా, వాటిని ఆబ్జెక్ట్ అనుకోవాలి. అంటే మనకి ఒక్కసారి ప్లాన్ వచ్చిందంటే మనం ఎన్ని బిల్డింగ్స్ అయినా కట్టచ్చు. సో అలానే ఒక్కసారి క్లాస్ క్రియేట్ చేసామంటే మనము ఎన్ని ఆబ్జెక్ట్స్ని అయినా క్రియేట్ చేయొచ్చు. సో ఇందులో వాట్ ఈజ్ ఏ క్లాస్? ఏ క్లాస్ ఇన్ పైథాన్ ఈజ్ ఏ బ్లూ ప్రింట్ ఆర్ టెంప్లెట్ ఆర్ ప్లాన్ ఫర్ క్రియేటింగ్ ఆబ్జెక్ట్స్. అంటే ఏంటి? ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేయడానికి మనకు ఒక ప్లాన్ ఉండాలి లేదా టెంప్లెట్ ఉండాలి, దాని పేరు క్లాస్. ఇట్ డిఫైన్స్ యాట్రిబ్యూట్స్ అండ్ మెథడ్స్ దట్ డిస్క్రైబ్స్ ద బిహేవియర్ ఆఫ్ ద ఆబ్జెక్ట్స్. అంటే క్లాస్ లోపల మనం ఏం రాస్తామేవో కొత్తవి రాయము. ఇప్పుడేం రాకెట్ సైన్స్ ఏం నేర్చుకోము ఉన్నట్టుండి. సో ఇదివరకు మనం నేర్చుకున్న ఫంక్షన్స్ని ఇక్కడ మెథడ్స్ అంటారు, అట్లానే యాట్రిబ్యూట్స్ని వేరియబుల్స్ అంటారు, వేరియబుల్స్ని యాట్రిబ్యూట్స్ అంటారు. సో అవి రెండింటిని క్లాస్ లోపల రాస్తాము. ఓకే, దెన్ వాట్ ఈజ్ అన్ ఆబ్జెక్ట్? అన్ ఆబ్జెక్ట్ ఈజ్ అన్ ఇన్స్టెన్స్ ఆఫ్ ఎ క్లాస్. అంటే ఆబ్జెక్ట్ క్లాస్లో ఒక రకం. సో అలాంటి రకాలు చాలా ఉంటాయి. సో ఇప్పుడు మనము చూద్దాము హౌ టు క్రియేట్ ఏ క్లాస్. సో ఇప్పుడు మనం ఫస్ట్ హౌ టు క్రియేట్ ఎ క్లాస్ చూద్దాం. హౌ డు వి క్రియేట్ ఎ క్లాస్ అంటే క్లాస్ అని కీవర్డ్ రాసి దీని పక్కన ఓకే క్లాస్ నేమ్ రాయాలి. మనము ఇప్పుడు మన ఎయిమ్ ఏంటో రాద్దాం. ఇక్కడ మన ఎయిమ్ ఏంటంటే క్రియేట్ ఏ క్లాస్ కాల్డ్ ఎంప్లాయీ, ఓకే, క్రియేట్ ఏ మెథడ్ called display and print his name అంటే ఎంప్లాయీ నేమ్, salary and
సిటీ హీఈస్ రెసైడింగ్ ఇన్. సిటీ రెసైడింగ్ అంటే స్టేయింగ్. హీ ఈజ్ రిసైడింగ్ ఇన్. రిసైడింగ్ ఇన్. బాగానే ఉంది ఇక్కడ వరకు. సో ఇప్పుడు ఎలా క్రియేట్ చేయాలనేది చూద్దాం. క్రియేట్ ఏ క్లాస్ కాల్డ్ ఎంప్లాయీ. క్లాస్ కాల్డ్ ఎంప్లాయీ. క్లాస్ అని రాసి ఫాలోడ్ బై క్లాస్ నేమ్ ఎంప్లాయీ. సో ఇనిట్ క్యాప్స్ పెట్టడం అనేది క్లాస్కి ఇఫ్ ఇట్ ఈజ్ ఎ సింగిల్ వర్డ్. సో యా, మనము ఇనిట్ క్యాప్స్లో రాయడం అనేది గుడ్ ప్రాక్టీస్. ఎంప్లాయీ అని పెట్టాను. దెన్ మెథడ్ రాయాలి అంటే మెథడ్ ఈజ్ నథింగ్ బట్ ఏ ఫంక్షన్. సో నేను డిఎఫ్ అని రాసి డిస్ప్లే అని రాస్తున్నాను. నా మెథడ్ నేమ్ ఏమని రాయమన్నారు, డిస్ప్లే అని రాసుకుందాం మన ఎయిమ్లో. సో డిస్ప్లే అని ఇచ్చుకున్నాను. ఇచ్చుకొని ఇక్కడ సెల్ఫ్ అనే వర్డ్ రాస్తున్నాను. వాట్ ఈజ్ ఎ సెల్ఫ్ అనేది నేను తర్వాత మీకు చెప్తాను. ఫర్ నౌ అది డిఫాల్ట్గా మెథడ్ లోపల రాయాలి యాజ్ ఏ ఫస్ట్ పారామీటర్ అని డిసైడ్ అయిపోండి. ఓకే, కామా పెట్టి సెల్ఫ్ తర్వాత ఏమేం పారామీటర్స్ ఇమ్మన్నారు, నేము, ఓకే, శాలరీ, కామా సిటీ. బాగానే ఉంది. ఈ 3 ఇచ్చాం. ఇచ్చి ఏం చేయమంటున్నారు, వీటిని ప్రింట్ చేయమంటున్నారు. ప్రింట్ ఎఫ్ లిటరల్ వాడి ప్రింట్ చేయండి. ప్రింట్ ఎఫ్ అని పెట్టేసి 2 కొటేషన్లు పెట్టి ఏం చేస్తారు, ఇక్కడ the name of the employee is the name of the employee is అని పెట్టేసి ఏమిస్తారు, నేమ్ అని ఇవ్వండి. హిస్ శాలరీ ఈజ్ అని రాసి ఫ్లవర్ బ్రాకెట్లో ఏం పెట్టాలి, శాలరీ పారామీటర్ రాయండి. శాలరీ తర్వాత హిస్ సిటీ ఈజ్ అని పెట్టేసి సిటీ పారామీటర్ రాయండి, సిటీ. గుడ్, ఇక్కడ వరకు బాగానే ఉంది. సో ఇన్ని రోజులు మీరు ఏం చేసేవాళ్ళు, ఒక ఫంక్షన్ని కాల్ చేయాలంటే ఫంక్షన్ బయటకు వెళ్ళిపోయి, ఓకే, సో ఫంక్షన్ నేమ్ రాసి దాని లోపల ఇలా పారామీటర్స్ రాసేవాళ్ళు. ఒకవేళ 3 పారామీటర్స్ ఉంటే ఇక్కడ ఈ లోపల 3 పారామీటర్స్ ఇచ్చేవాళ్ళు. బట్ మీరు క్లాస్ లోపల మెథడ్ రాసినప్పుడు ఇలా ఫంక్షన్ని కాల్ చేసినట్టు డైరెక్ట్గా కాల్ చేయరు. ఇక్కడే మనకి ఆబ్జెక్ట్ అనే కాన్సెప్ట్ వస్తుంది. సో ఫస్ట్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలి. ఆబ్జెక్ట్ ఎలా క్రియేట్ చేయాలి అంటే ఆబ్జెక్ట్ నేమ్ ఈక్వల్ టు క్లాస్ నేమ్. క్లాస్ నేమ్ ఏంటి మంది, ఎంప్లాయీ అని రాసి ఓపెన్ అండ్ క్లోజ్డ్ పారాంథసిస్ పెట్టండి. ఓకే, ఇప్పుడు మనం మెథడ్ని కాల్ చేయాలంటే ఆబ్జెక్ట్ నేమ్ డాట్ మెథడ్ నేమ్, మన ఆబ్జెక్ట్ నేమ్ ఈ డాట్ మెథడ్ నేమ్ డిస్ప్లే. సో డిస్ప్లేలో సెల్ఫ్ కాకుండా ఎన్ని పారామీటర్స్ ఉన్నాయో అన్ని పారామీటర్స్ని ఇక్కడ ఇవ్వాలి. సో సెల్ఫ్ అంటే ఏంటనేది కాసేపట్లో నేను చెప్తాను, వెయిట్ ఆన్. బట్ ఆ డిఫాల్ట్ పారామీటర్ ఫస్ట్ పారామీటర్గా రాయాలి. ఓకే, సో నా 3 పారామీటర్స్ ఉన్నాయి. 3 పారామీటర్స్ వాల్యూస్ ఇద్దాం. ఫస్ట్ పారామీటర్ వాల్యూ హర్ష, ఓకే. సెకండ్ పారామీటర్ శాలరీ వచ్చేసి 20,000, ఓకే. సిటీ వచ్చేసి హైదరాబాద్ రాశాను. ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేస్తే చూడండి మెథడ్ కాల్ అయిందా. సో ఇది సింపుల్గా ఒక క్లాస్ క్రియేట్ చేశాను. ఫస్ట్ ఎక్కడ ఈ లైన్లో క్రియేటెడ్ ఏ క్లాస్, ఐ క్రియేటెడ్ ఏ వాట్, క్లాస్. సో క్లాస్ నేమ్ అంటే క్లాస్ క్రియేట్ అయింది, రైట్. తర్వాత క్రియేటెడ్ ఏ మెథడ్, ఎక్కడ ఈ లైన్లో డెఫ్ డిస్ప్లే అంటే క్రియేటెడ్ ఏ మెథడ్, ఓకే. దెన్ ఇక్కడేం క్రియేట్ చేశాను, ఆబ్జెక్ట్ క్రియేషన్. సో ఆబ్జెక్ట్ ఎలా క్రియేట్ చేయాలి అంటే ఆబ్జెక్ట్ నేమ్ అని రాసి ఈజ్ ఈక్వల్ టు పెట్టి, ఓకే, క్లాస్ నేమ్ రాసి ఓపెన్ అండ్ క్లోజ్డ్ పారాంథసిస్ పెట్టాలి. దాని తర్వాత ఆబ్జెక్ట్ నేమ్ డాట్ మెథడ్ నేమ్ అంటే ఏంటి, దిస్ ఈజ్ కాలింగ్ ఏ మెథడ్. సో మెథడ్ని ఎలా కాల్ చేయాలి, ఆబ్జెక్ట్ నేమ్
ఆబ్జెక్ట్ నేమ్ డాట్ మెథడ్ నేమ్. సో మెథడ్లో సెల్ఫ్ కాకుండా ఎన్ని పారామీటర్స్ ఉన్నాయో అన్ని పారామీటర్స్ ఇవ్వాలి. ఆబ్జెక్ట్ నేమ్ డాట్ మెథడ్ నేమ్ అని చెప్పి లోపల పారామీటర్స్. సో నాకు ఇక్కడ 3 పారామీటర్స్ ఉన్నాయి. పారామీటర్స్ వాల్యూస్, పారామీటర్ వాల్యూస్, అదర్ దాన్ సెల్ఫ్ ప్రతి పారామీటర్కి అదే ఆర్డర్లో ఇక్కడ వాల్యూ అనేది ఇవ్వాలి. అదర్ దాన్ సెల్ఫ్. గుడ్, ఇక్కడ వరకు క్లియర్. సో నా క్రియేట్ ఏ సెకండ్ ఆబ్జెక్ట్. ఇప్పుడు ఫస్ట్ ఆబ్జెక్ట్ సో మనం ఏం డిస్కస్ చేసాము, క్లాస్ అనేది ఒక ప్లాన్. సో ఒకసారి ఆ ప్లాన్ మన చేతిలోకి వస్తే ఎన్ని ఆబ్జెక్ట్స్ అయినా క్రియేట్ చేయొచ్చు. ఆబ్జెక్ట్స్ ఆర్ నథింగ్ బట్ మన ఎగ్జాంపుల్లో ఇందాక చూసినట్టు అక్కడ బిల్డింగ్స్, ఎన్ని బిల్డింగ్స్ అయినా కట్టుకోవచ్చు ఒక ప్లాన్ ఉంటే. ఓకే, నా E1 అని కొత్త ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తున్నాను. అంటే కొత్త ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలంటే ఆబ్జెక్ట్ నేమ్ అంటే E1 ఈక్వల్ టు క్లాస్ నేమ్ ఈజ్ ఎంప్లాయీ ఇచ్చాను, బాగానే ఉంది. హౌ డు ఐ కాల్ దిస్ మెథడ్? E1 డాట్ అంటే ఆబ్జెక్ట్ నేమ్ డాట్ మెథడ్ నేమ్ ఈజ్ డిస్ప్లే. నౌ ఐ విల్ పాస్ 3 వాల్యూస్. బుమ్రా ఇద్దాం. బుమ్రా 30,000, salary, city Ahmedabad. Okay, now if I execute సెకండ్ ఆబ్జెక్ట్ని యూజ్ చేసి ఇప్పుడు వాల్యూస్ అనేవి వచ్చాయి. సో ఒక క్లాస్ క్రియేట్ చేశాను నేను, 2 ఆబ్జెక్టులు క్రియేట్ చేశాను. ఒక దాని పేరు రెండో దాని పేరు E1. ఇలా నేను n నెంబర్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేయొచ్చు. ఇంకా కావాలనుకుంటే 3వ ఆబ్జెక్ట్ క్రియేట్ చేయొచ్చు, తర్వాత 4వది చేయొచ్చు, నా ఇష్టం, ఎన్నైనా క్రియేట్ చేయొచ్చు. ఇప్పుడు మనం నేర్చుకోవాల్సిన విషయం నెక్స్ట్ టాపిక్ వచ్చేసి సెల్ఫ్ అంటే ఏంటి. సెల్ఫ్ ఈజ్ నథింగ్ బట్ కరెంట్ ఆబ్జెక్ట్. అది ఎందుకు నేను పాస్ చేయట్లేదు ఇక్కడ? ఇప్పుడు పారామీటర్స్ ఉంటే మనం ఇక్కడ పాస్ చేయాలి, కానీ సెల్ఫ్కి ఎందుకు ఏ వాల్యూ పాస్ చేయట్లేదు అంటే సెల్ఫ్ ఈజ్ కాల్డ్ కరెంట్ ఆబ్జెక్ట్. అంటే మీరు ఒక్కసారి ఇక్కడ సెల్ఫ్ అని ఫస్ట్ పారామీటరు ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్లో ఏమవుతుందంటే అది ఆబ్జెక్ట్ కింద తీసేసుకుంటుంది. సో ఫస్ట్ పారామీటర్ని మీరు రాసినా రాయకపోయినా ఆబ్జెక్ట్ కింద తీసేసుకుంటుంది. ఇప్పుడు సెల్ఫ్ అనే నోటేషన్ ఇస్తే, అంటే సెల్ఫ్ అనే పారామీటర్ ఇస్తే ఇక్కడ మీరు కరెంట్ ఆబ్జెక్ట్, సెల్ఫ్ అంటే కరెంట్ ఆబ్జెక్ట్ అంటే ఇప్పుడు యూజ్ చేసి ఈ మెథడ్ కాల్ చేశారనుకోండి, సెల్ఫ్ వాల్యూ అవుతుంది. ఎందుకంటే ఈని యూజ్ చేసి డిస్ప్లే అనే మెథడ్ని కాల్ చేస్తున్నారు, దెన్ సెల్ఫ్ వాల్యూ విల్ బి అది మీరు ఇక్కడ రాయక్కర్లేదు స్పెషల్గా. ఒకసారి డాట్ డిస్ప్లే అంటే సెల్ఫ్ వాల్యూ అని రీప్లేస్ అయిపోతుంది, మీరేం చేయక్కర్లేదు అక్కడ. అందుకని మనం ఇక్కడ మెన్షన్ చేయట్లేదు ఆ పారామీటర్ వాల్యూ. సో డిఫాల్ట్గా సెల్ఫ్ ఈజ్ కరెంట్ ఆబ్జెక్ట్. సో వాట్ ఎవర్ ద ఆబ్జెక్ట్ యూ ఆర్ యూజింగ్ టు కాల్ దిస్ మెథడ్ విల్ బి ట్రీటెడ్ యాజ్ సెల్ఫ్. సో ఇప్పుడు E1 డాట్ డిస్ప్లే అంటే సెల్ఫ్ ఏమవుతుంది, ఈవెన్ అవుతుంది. సో అది ఇక్కడ మనం మెన్షన్ చేయక్కర్లేదు. సో దట్ ఈజ్ అబౌట్ సెల్ఫ్. సో ఇప్పుడు మనము ఓన్లీ సింగిల్ మెథడ్ రాసాము అండ్ సెల్ఫ్ అంటే ఏంటో చూసాము. నెక్స్ట్ వీడియోలో వాట్ ఈజ్ కన్స్ట్రక్టర్ అంటే యాట్రిబ్యూట్స్ ఎలా ఇవ్వాలి, అది కన్స్ట్రక్టర్ లోపల ఇస్తాము, వాట్ ఈజ్ కన్స్ట్రక్టర్, ఈ టాపిక్స్ అన్నీ చూద్దాం. ఫర్ నౌ బాయ్.